హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఎమీటౌన్. నేను మీ శిరీషాని. ఈరోజు జొన్న అటుకులతో ఒక సింపుల్ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈవినింగ్ టైమ్స్లో తినడానికి, స్నాక్ బాక్స్లోకి తీసుకెళ్లడానికి చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా 200 గ్రాముల జొన్న అటుకుల్ని తీసుకున్నాను. వీటి వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. దీంట్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయటంలోనూ, బరువు తగ్గించటంలోనూ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి కరిగాక ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్ లో వేయించాలి. పల్లీలు వేగి కొంచెం కలర్ మారిన తర్వాత గుప్పెడు జీడిపప్పు వేసుకుని గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించాలి. జీడిపప్పు కూడా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నల్ల ఎండు ద్రాక్ష వేసుకుని వేయించండి. చూడండి, ఇలా అన్ని బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్ లో 2 ఎండుమిర్చి తుంచి వేసుకుని ఫ్రై చేయాలి. ఎండుమిర్చి వేగి కొంచెం కలర్ మారిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకుని వేయించాలి. తర్వాత జొన్న అటుకుల్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, పావు టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన జీరా పౌడర్, పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని అటుకులు కలర్ మారి క్రిస్పీగా వచ్చే వరకు వేయించాలి. అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసుకుని మొత్తం కలుపుకుంటూ క్రిస్పీగా వచ్చే వరకు వేయించండి. చూడండి, ఇలా పట్టుకొని తుంచితే బ్రేక్ అయ్యేలా క్రిస్పీగా వేయించి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, జొన్న అటుకుల మిక్స్చర్ రెడీ. ఇవి పూర్తిగా చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే 10-15 రోజుల పాటు పాడవకుండా బాగుంటాయి. మరి ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా ఉందో కామెంట్ చేసి, సిరీస్ ఎమీటౌన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.